వరంగల్ డిక్లరేషన్ 1997 డిసెంబర్ 28, 29 తేదీలో జరుగుతుంది. మనకి ఇంతకుముందు టాపిక్లు చూసినట్లయితే తెలంగాణ మహాసభ, సూర్యాపేట సభ మరియు భువనగిరి సభ. దానిలో భాగంగా క్రొనాలజీ మెథడ్లో మనకి నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు నేను డిస్కషన్ చేసే అంశం వరంగల్ డిక్లరేషన్ సభ. అఖిల భారత ప్రజా ప్రతిఘటన వేదిక అయిన ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం, మరి దాని ఏఐపిఆర్ఎఫ్ 1997 డిసెంబర్ 28, 29 తేదీలలో ప్రజాస్వామిక తెలంగాణ ఆకాంక్ష అనే పేరుతోటి హన్మకొండలో ఒక బహిరంగ సభ నిర్వహిస్తుంది అనమాట. మరి ఈ సభ నిర్వహణలో కాళోజీ నారాయణరావు ముఖ్య పాత్ర వహించడం జరుగుతుంది. మరి ఈ సదస్సుకు అధ్యక్షుడు ఎవరంటే ప్రొఫెసర్ సాయిబాబా. మనకి ఈ మధ్య కాలంలో చనిపోయిన వ్యక్తి అనమాట. తెలంగాణ ఉద్యమం మరి గతంలో 1997 జూన్ 1న సిపిఐఎంఎల్ పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ ప్రత్యేక తెలంగాణ ఉద్యమం మరియు తెలంగాణ అభివృద్ధి మా కార్యక్రమం అనే పేరుతోటి ఒక బులెటిన్ విడుదల చేసి తెలంగాణ ఉద్యమానికి మద్దతు ప్రకటించింది ఏంటంటే సిపిఐఎంఎల్. పోలీసుల దృష్టిలో ఏఐపిఆర్ఎఫ్ ఆల్ ఇండియా పీపుల్ రెసిస్టెన్స్ ఫోరం పీపుల్స్ వారికి అనుబంధ సంస్థ. దాంతో పోలీసులు వరంగల్ బహిరంగ సభకు జనాన్ని రానివ్వకుండా ఆంక్షలు విధించడం జరుగుతుందన్నమాట. మరి పలు ఆంక్షలు, నిర్బంధాల నడుమ కూడా ఏఐపిఆర్ఎఫ్ నిర్వహించిన సభ విజయవంతం కావడంతో ప్రజలలో, తెలంగాణ వాదులలో కొత్త ఉత్తేజాన్ని నింపిందనమాట. ఈ విధంగా ప్రజాకవి కాళోజీ మరియు ప్రొఫెసర్ జయశంకర్ సార్ మరియు వరవర్రావు మరియు గద్దర్ మరియు కన్నాభిరామ్, బి జనార్దన్ రావు వీళ్ళందరూ కూడా సభలో ప్రసంగించడం జరుగుతుందన్నమాట. ఈ వరంగల్ సదస్సు తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించడం జరిగింది. కేంద్ర రాష్ట్ర బంధాల్లో కూడా మార్పు రావాలని, అంటే కేంద్ర రాష్ట్ర సంబంధాల్లో మార్పు రావాలని మరియు అధికారాల్లో, నిధుల పంపిణీలో అత్యధిక భాగం రాష్ట్రానికి చెందాలని చెప్పేసి వీళ్ళు డిమాండ్ చేయడం జరుగుతుందన్నమాట. ప్రపంచ బ్యాంకు విధానాలకు దాసోహం కాకుండా స్థానిక వనరులతోటి మరి స్థానిక వనరులను వినియోగించుకుంటూ మరి ఇక్కడ కింది స్థాయి నుంచి అభివృద్ధి జరగాలని చెప్పేసి డిమాండ్ చేసింది మనకి వరంగల్ డిక్లరేషన్ సభ. వరంగల్ సభలో ప్రొఫెసర్ సాయిబాబా, మనకి ప్రొఫెసర్ సాయిబాబా అంటే మనకి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి అర్బన్ నక్సలిజం అనే పేరుతోటి మనకి వరవర్రావు తర్వాత ప్రొఫెసర్ సాయిబాబా వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేసి మరి ముంబై జైల్లో ఉంచడం వల్ల వాళ్ళకి నాన్ బెయిలబుల్ వారెంట్ ఇష్యూ చేయడం ద్వారా, అరెస్ట్ చేయడం ద్వారా వాళ్ళు కరోనా టైంలో మరి కరోనాకి గురై ఆటోమేటిక్గా వాళ్ళ ఆరోగ్యం క్షీణించి ఈ మధ్య కాలంలోనే మరి చనిపోవడం జరిగిందనమాట వాళ్ళు. ఓకే, నౌ కమింగ్ టు ద పాయింట్. మరి వరంగల్ సభలో ప్రొఫెసర్ సాయిబాబా 50 డిమాండ్లతోటి వరంగల్ డిక్లరేషన్ ప్రతిపాదించగా అది సదస్సు అనేది ఆమోదించిందనమాట. కాళోజీ నారాయణరావు వంటి కవులు మరియు వివిధ సంస్థలు కలిసి వరంగల్ డిక్లరేషన్ విడుదల చేస్తారు. మరి వరంగల్ డిక్లరేషన్లోని ముఖ్యమైన డిమాండ్లు ఏంటి అనేది చూసినట్టయితే ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలను అద్దం పట్టే విధంగా ప్రజాస్వామ్య తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని, భూ సంస్కరణ చట్టాన్ని హేతుబద్ధంగా సవరించి సమగ్ర భూ సంస్కరణల విధానాన్ని రూపొందించి అమలు చేయాలని, దున్నేవానికే భూమి హక్కును మరి కౌలుదారు చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుందన్నమాట. మరి ఏజెన్సీ ప్రాంతాలలో 1/70 చట్టాన్ని అమలు చేయాలని, గిరిజనేతరుల స్వాధీనంలో ఉన్న ఏజెన్సీ భూములను గిరిజనులకు అప్పగించాలని, మరి గోదావరి మీద ఇచ్చంపల్లి ప్రాజెక్టును మాత్రమే నిర్మించి పులిచింతల ప్రాజెక్టును రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మరి అంతేకాకుండా తెలంగాణ ప్రాంత భూములను ముంపునకు గురి చేసే పోలవరం ప్రాజెక్టును నిలిపివేసి దాన్ని ప్రత్యామ్నాయంగా చిన్న చిన్న ప్రాజెక్టులను నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మరొక డిమాండ్. తెలంగాణ ప్రాంతంలోని అన్ని వనరులను అన్ని జిల్లాకు పునఃపంపిణీ చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతుంది. మహబూబ్నగర్ జిల్లాలో పెరుగుతున్న వలసలను అరికట్టాలని, మరి ఆదివాసులకు స్వయం పాలనా అధికారాన్ని రాజ్యాంగం రీత్యా వాళ్ళకి అమలు చేయాలని చెప్పేసి, మరి ఇంకొకటి ఏంటంటే గిరిజనుల యొక్క భాషా సంస్కృతికి రక్షణ కల్పించాలని, మరి సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రజల భాగస్వామ్యంతో పకడ్బందీగా అమలు చేయాలని చెప్పేసి మరి వరంగల్ డిక్లరేషన్ ఈ డిమాండ్లతోని సదస్సు ప్రతిపాదించడం జరుగుతుందన్నమాట.